చాలా క్విక్ గా ఎయిర్ ఫ్రైయర్ లో హెల్దీగా సాఫ్ట్ అండ్ స్పంజ్ కేక్ ఎలా చేయాలో చూద్దాం. టేస్ట్ మాత్రమే కాదు, స్మెల్ కూడా చాలా బాగుంది. లెట్స్ ట్రై. హెల్దీగా కాబట్టి మైదాకి బదులుగా హాఫ్ కప్ వీట్ ఫ్లోర్ అండ్ హాఫ్ కప్ ఓట్స్ ఫ్లోర్ యూస్ చేశాను. హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ సాల్ట్ యాడ్ చేయాలి. మంచి ఫ్లేవర్ కోసం సినమన్ పౌడర్ కూడా యాడ్ చేశాను. స్వీట్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు 1 కప్ ఫ్లోర్ కి 1 కప్ స్వీట్నర్ ఏదైనా తీసుకోవాలి. నేను షుగర్ కి బదులుగా మాంక్ ఫ్రూట్ స్వీట్నర్ యాడ్ చేస్తున్నాను. ఇది లేదంటే డేట్ సిరప్ కానీ బనానా కానీ యూజ్ చేయొచ్చు. ఈ మాంక్ ఫ్రూట్ స్వీట్నర్ వల్ల 0 క్యాలరీస్ తో మన స్వీట్ క్రేవింగ్ సాటిస్ఫై అవుతాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి వెట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను. 2 ఎగ్స్ తీసుకున్నాను. బాగా విస్క్ చేయాలి. బాగా విస్క్ చేస్తే కేక్ సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా ఉంటుంది. ఇందులో నేను 30 గ్రామ్స్ ఆఫ్ మెల్టెడ్ బటర్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ కూడా యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేయాలి. 3/4 కప్ మాంక్ ఫ్రూట్ స్వీట్నర్ యాడ్ చేశాను కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ డేట్ సిరప్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు వెట్ అండ్ డ్రై ఇంగ్రీడియంట్స్ రెండు మిక్స్ చేయాలి. ఎయిర్ ఫ్రైయర్లోకి ఫిట్ అయ్యేలాగా గ్లాస్ కంటైనర్ కానీ సెరమిక్ బౌల్లో కూడా చేయొచ్చు. అంతే, కేక్ మిక్చర్ రెడీ అయిపోయింది. తర్వాత ఎయిర్ ఫ్రైయర్ ని ప్రీహీట్ చేయాలి. 320 డిగ్రీ ఫారెన్ హీట్ కానీ 160 డిగ్రీ సెల్సియస్ లో ఇది 25 మినిట్స్ బేక్ చేయాలి. ఎయిర్ ఫ్రైయర్ ప్రీహీట్ అయిన తర్వాత యాడ్ ఫుడ్ అని వస్తుంది. మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ ని అందులో ప్లేస్ చేయాలి. 25 మినిట్స్ లో కేక్ రెడీ అయిపోయింది. కేక్ కూల్ అయిన తర్వాత ఇలాగా కిందున్న బటర్ పేపర్ని కూడా రిమూవ్ చేసేసి now it's ready to enjoy. Let's celebrate treat for the day అన్నమాట. రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.